హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే క్లాసెస్ అనేది నేను చెప్పాను జూన్ 1 నుంచి స్టార్ట్ అవుతాయని. సో ఈరోజు పొద్దున్నే హిస్టరీ క్లాస్ అనేది స్టార్ట్ అయింది. ఈవినింగ్ జాగ్రఫీ క్లాస్ ఉంటుంది. సో ప్రాపర్గా మనం నోటిఫికేషన్ వచ్చేలోపు సిలబస్ని మ్యాక్సిమం కంప్లీట్ చేస్తాం. నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ క్లియర్ చేస్తాం. మెయిన్స్ కూడా ఇప్పటి నుంచి ఆన్సర్ రైటింగ్ చేసి మెయిన్స్కి కూడా మనం బెటర్గా ఈ ప్రిలిమ్స్ అయిపోయేలోపు మనం క్లియర్ చేద్దాం. తర్వాత మెయిన్స్ ఆ టైం ఉంటుంది కదా 3 months, అప్పుడు రివిజన్స్, టెస్ట్ సిరీస్ అది ప్లాన్ చేద్దాం. సో టైం ఎవరి కోసం ఆగదండి. సో నేను తర్వాత చేస్తా అంటే అది నువ్వే నష్టపోతావు. సో క్లాసెస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ టైంలో ఫస్ట్ మనం సిలబస్ని అర్థం చేసుకోవాలి. సిలబస్ని అర్థం చేసుకొని ప్రిపేర్ అయ్యి తర్వాత నోటిఫికేషన్ వచ్చాక టెస్ట్ సిరీస్లు, మాక్ టెస్ట్లు, రివిజన్లు ఆ ప్లానింగ్ ఉండాలి. మేము నోటిఫికేషన్ వచ్చాక చదువుతా అంటారు కొంతమంది. సో వాళ్ళని మనం మార్చలేము. బట్ నేనేం చెప్తున్నా అంటే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఒక్కసారి ఈ నోటిఫికేషన్ గ్రూప్ 1 150 పోస్టులు మిస్ అయిందా, మళ్ళీ 2-3 ఏళ్ళు ఆగాల. 2-3 ఏళ్ళు ఆగాలంటే ఆలోచించండి. గ్రూప్ 2 ఇప్పుడు అలా దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ కోర్టు కేసు అవ్వాలా, ఇదంతా కొంచెం టైం ఉంది. అది అయిపోయాక నెక్స్ట్ ఇయర్లో రావచ్చు గ్రూప్ 2 నోటిఫికేషను. ప్రజెంట్ మన చేతుల్లో ఉన్నదాన్ని ఆపర్చునిటీ తీసుకోవాలా. సో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా గ్రూప్ 1 ఈజీయే. ఎందుకంటే అదే జాగ్రఫీ, అదే హిస్టరీ, అదే కరెంట్ అఫైర్స్ అయ్యే ఉంటాయి. కానీ ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు గ్రూప్ 1 రాసే వాళ్ళు ఏమన్నా పైనుంచి ఉరిబడిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. అది ఆలోచించాలి మీరు. మన వల్ల కాదు, నేను చేయలేము అనుకుంటే వెనకబడిపోతారు. సో స్టూడెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే క్లాసెస్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసి ఎన్రోల్ చేసుకోండి, కష్టపడండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మేడం వచ్చేసి హిస్టరీ క్లాసెస్ డీల్ చేస్తారు, నేను జాగ్రఫీ క్లాసెస్ డీల్ చేస్తాను. ఈ రెండు అయిపోయాక మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్ అవన్నీ చూస్తాం అనమాట. సిలబస్ అంతలోపు చేంజ్ అయితే దాని తగ్గట్టు, ఒకవేళ చేంజ్ కాకపోతే ఇంకా పాలిటీ, ఎకానమీ అవి చూస్తాం. సో మీరు అర్థం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే దేనికి ఇప్పటికి నుంచి టైం వేస్ట్ చేసుకోకండి. ఒకసారి టైం పోయిందంటే టైం విలువ మీకు తెలియదండి. సో టైం విలువ ఎలా ఉంటుందంటే నోటిఫికేషన్ వచ్చాక ఆదరాబాదరాగా అది చదివితే ఆల్రెడీ ప్లానింగ్గా చదువుకొచ్చిన వాళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నారు పోస్టులు. 92,000 మంది రాస్తే పాస్ అయింది 4,450 మంది. అంటే ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంత నువ్వు టఫ్గా ఉండాలి, ఎంత ఎగ్జాక్ట్గా నువ్వు రాయాలి, క్వశ్చన్స్ నువ్వు స్కిప్ నువ్వు పెట్టాలి, ఏ పెట్టకూడదు, అసలు ఏ సిలబస్ నువ్వు ఎట్లా ఇంప్రూవ్ అవ్వాలి, ఏంటి చాలా ఉంటుంది. అది ఊరికే కాంపిటేటివ్ ఫీల్డ్ అంటే ఓన్లీ నాలెడ్జేగా టెస్ట్ చేసేది. మిమ్మల్ని మెంటల్గా, ఫిజికల్గా టైం ప్రెషర్లో పెట్టి చాలా టెస్ట్ చేస్తారు మిమ్మల్ని. అది నువ్వు అలవాటు పరుచుకోవాలా. అది అలవాటు పరుచుకోకపోతే వెనకబడిపోతూనే ఉంటారు. సో మొన్న కూడా మెయిన్స్ అయింది. ఇంకొక 15 రోజులు రిజల్ట్ ఇచ్చేస్తారు. ఈ నెల జూన్ 15 లోపు రిజల్ట్స్ వచ్చేస్తాయి. అది అవ్వగానే మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది. అది అయిపోద్ది ఆ నోటిఫికేషన్ 2 నెలల్లో. తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు టైం వేస్ట్ చేసుకోకండి. నేను చెప్పేది అదే నా స్టూడెంట్స్కి, నా సబ్స్క్రైబర్స్కి అదే పనిగా చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 చాలామంది ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, కానీ ప్రాపర్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేశా, గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లియర్ చేశా, నెక్స్ట్ మెయిన్స్ కూడా రాస్తున్నా గ్రూప్ 1. నాకు ఎగ్జాక్ట్ కొంచెం స్ట్రాటజీస్ ఉన్నాయి, పర్ఫెక్ట్గా మనం క్లియర్ చేస్తున్నాం కాబట్టి నేను గైడెన్స్ ఇస్తున్నా, అలాగే క్లాసెస్ చెప్తున్నాం. అది అర్థం చేసుకోవాలి మీరు, ఓకేనా? పేపర్స్ ఎంత టఫ్గా వస్తున్నాయో కూడా చూడండి. కావాలంటే మీరు పేజ్ క్వశ్చన్లు వస్తున్నాయి, యూపీఎస్సీ మించిపోయారు. నేను చెప్పేది ఏంటంటే యూపీఎస్సీ కూడా పోయినసారి గ్రూప్ 1 పేపర్తో సరి రాలేకపోయింది, ఎస్పెషల్లీ పాలిటీ ఎకానమీతో. పాలిటీ ఎకానమీ అడిగిన క్వశ్చన్స్ ఏపీఎస్సీ గ్రూప్ 1లో, యూపీఎస్సీలో కూడా అడగల ఆ రేంజ్లో. యూపీఎస్సీలో కొంచెం షార్ట్గా అడుగున్నారు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే. ఇక్కడ ప్రతి క్వశ్చన్ పేజ్ ఉంది. అంటే ఎంత లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నారని మిమ్మల్ని గమనించండి, ఓకేనా? సో నా నెంబర్కి ఎన్రోల్ చేసి క్లాసెస్ జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి. బట్ ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. ఒకసారి మిస్ అయిందంటే ఇంక 150 పోస్టుల పైన ఇక మళ్ళీ రాదు. 89 పోస్టులే పోయినసారి. ఈసారి కొంచెం ఎక్కువ పోస్టులు ఉన్నాయి, యూటిలైజ్ చేసుకోండి, ఓకేనా? సరే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.